మధ్య వైరల్ అయిన మహిళా అఘోరి నాగసాధు రాజేష్ నాథ్ అని మరో అఘోరి ఇంటి ముందు నిరసన చేశారు. దాంతో అడ్డుకున్న పోలీసులకు వాగ్దానానికి దిగిన మహిళా అఘోరి నాగసాధు. మహిళా అఘోరి మాట్లాడుతూ రాజేష్ నాథ్ అఘోరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజేష్ నాథ్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని, రాజేష్ నాథ్ అఘోరి మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసిన చాట్ తన దగ్గర ఉందని తెలిపారు. రాజేష్ నాథ్ లైసెన్స్ లేకుండా చట్ట విరుద్ధంగా 10 గన్లను వినియోగిస్తున్నట్లు సాధువు ముసుగులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చట్ట ప్రకారంగా అతనిపై చర్యలు తీసుకోవాలని, లేదా అతన్ని చంపుతానని, లేదా తనైనా చేస్తానని వ్యాఖ్యలు చేశారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలనే డీటెయిల్స్ ఉంది, ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందుకు కానీ ఎక్కడ కూడా తేను. అంటే మీరు ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా, పేరుకు వాల్యూ ఇస్తాను. ఇలాంటి చెత్తనా కొడుకులకు కాదు, గురువు అనే వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తాను. గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను, శిక్షిస్తాను కూడా, ప్రశ్నిస్తాను కూడా. అందుకే వీడిని కూడా ప్రశ్నించడానికి వచ్చిన. దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు, వీళ్ళ దగ్గరికి రావద్దు, వీళ్ళని నమ్మద్దు. వీనికి ఏ శక్తులు లేవు, ఏమీ లేవు. ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ ఉండలేదు. శీలాలు దోచుకోవడం, డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు. 10 గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నులు వీడే చెప్పుకుంటాడు ఏదో గర్వంగా. ₹1 కోటి పడితే నాకే వస్తాయి, అన్నీ వస్తాయి పదవులు. నేను కూడా ఎస్పీ ఎమ్మెల్యే అవుతా కదా, ఏదైనా కొనుక్కోవచ్చు కదా కలియుగంలో. నేనైతే వదిలిపెట్టాను, నేను డైరెక్ట్ చంపేదాన్ని చంపుతా, లేకుండా నేనన్నా చచ్చిపోతా. కానీ నా దగ్గరికి వచ్చిన బాధితుల మహిళలకు మాత్రం న్యాయం చేసే పోతాను. ఇంకొకటి చెప్తున్నా, ఇలా ఇతని దగ్గర ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అయినా సరే అందరికీ న్యాయం చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. మరి అదే బాధ్యతల చేత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పిస్తాను. నేను ఇప్పిస్తాను. ముందు నేను మంచిగా చెప్పుదామని వచ్చా, కానీ దొంగలాగా దాక్కొని నా దగ్గరికి ముందు రావట్లేదు. చూసినావా, అప్పుడే అర్థమైపోయింది. ఇంకా అందుకే నేను ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఫలానా ఇప్పుడు ఇక్కడ ఏదైతే పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందో వీడి మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్తాను. ఓకేనా? నేను బాధితురాల మీద నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడ. సెల్ఫీ వీడియో తీసుకుందా? ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని మీడియాలలో నేను రాగానే ఒక ½ గంట క్రితమే నేను అన్నిట్లో పోస్ట్ చేసి వచ్చాను. నా దాంట్లో కూడా ఉంది.